హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. దిస్ ఈజ్ hemakishore అఫీషియల్. మీ పిల్లలు గుడ్లు తినడం లేదా? అయితే ఈ విధంగా చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ని తీసుకొని కొంచెం ఒక గిన్నెలోని పగలగొట్టుకొని లోపల వైట్ని వెల్లోని వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేసుకోకూడదు. ఎక్కువగా మిక్స్ చేసుకుంటే అందులో ఉన్న ప్రోటీన్ మొత్తం పోతుందండి. ఎక్కువగా అలా మిక్స్ చేయకుండా లైట్గా ఆ వెల్లో కలిసేలాగా కలుపుకొని ఇలా మీరు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత మీరు ఆ మిశ్రమాన్ని అలా ఆ ప్యాన్ మీద వేసుకోవాలండి. ఈ విధంగా అలాగా వేసుకోవాలి. మా పెద్ద బాబుకి నేను కేర్ తీసుకోవడం మానేశానండి. ఇప్పుడు సెకండ్ మంత్ కదా మా బేబీ గర్ల్ పుట్టి. మా అబ్బాయి ఫుడ్ సరిగ్గా తినటం లేదు. బాయిల్డ్ ఎగ్ తినేవాడు అప్పుడు, ఇప్పుడు తినడం మానేశాడు. సో నేను ఇలా 2 ఎగ్స్ని ఇలా ఆమ్లెట్లా వేసి పెడుతున్నానండి. మనం గుడ్డు పగలగొట్టుకొని అందులో వేసేటప్పుడు ఇంకా అందులో సాల్ట్ కానీ కారం కొని ఏమీ వేయకూడదండి. ఇంకా అందులో నార్మల్గా పిల్లలకి ఇవ్వాలి. ఇంకా కారం, సాల్టు, ఇంకా మనకి మసాలా, గరం మసాలా అలాంటివి ఏమీ వేసుకోకూడదండి. అలాంటివి పిల్లలకి ఏమి ఇవ్వకూడదు. ఓన్లీ ఎగ్ ఒకటే అలా పగలగొట్టుకొని మనం మిక్స్ చేసుకొని అలా ప్యాన్ మీద వేసుకోవాలండి. ఇంకా అలాంటివి ఏమీ వేయకూడదు. కొంచెం ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఎగ్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకు మార్నింగ్ టైంలో కానీ, మార్నింగ్ తినకపోతే ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఇవ్వండి. నైట్ టైం ఇవ్వద్దు, ఎందుకంటే ఎగ్ అనేది అరగదు పిల్లలకి. మార్నింగ్ అయితే మా అబ్బాయి 2 ఇయర్స్ ఉన్నప్పుడు మార్నింగ్ ఎగ్ బాయిల్ చేస్తే తినేసేవాడు. ఇప్పుడు తినటం లేదండి. సో అందుకని ఇలా ఆమ్లెట్లా వేసి ఇస్తున్నానండి. చక్కగా ఎంజాయ్ చేస్తాడు, దీన్ని బాగా తింటాడండి. ఫుడ్ కూడా తినడం మానేశాడు. నేను కేర్ తీసుకోవట్లేదు కదా, ఇంకా అందువల్ల ఫుడ్ కూడా తినడం మానేశాడు. సో అందుకని మనకి తల్లి ప్రేమ ఎక్కడికి పోతుందండి. సో అందుకని ఇలాంటివన్నీ చేసుకొని మన పిల్లలకు పెట్టుకుంటే పిల్లలు అనేవారు హెల్తీగా ఉంటారు. ఈ విధంగా మనం ఆమ్లెట్ వేసుకొని పిల్లలకు పెడితే ప్రోటీన్ అనే అందుతుందండి. మీరు డైలీగా ఎలా చేసి ఇస్తే మంచిదేనండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే ఇవ్వచ్చు, లేదంటే మార్నింగ్ ఇడ్లీ ఏమన్నా తినేస్తే ఆఫ్టర్నూన్ అయినా సరే మీరు లంచ్ తినకపోయినా పర్వాలేదండి. ఒక 2 ఎగ్స్ ఇలా ఆమ్లెట్లా వేసి మీ పిల్లలకి ఇవ్వండి, హ్యాపీగా తింటారు. 1 ఇయర్ నుంచి మనం ఎగ్ పెట్టవచ్చు పిల్లలకి, పర్వాలేదు. 1 ఇయర్ దాటిన తర్వాత కొంచెం బాయిల్ చేసిన ఎగ్ తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు 1 ఇయర్ పిల్లలు. సో ఇలా ఆమ్లెట్లా వేసి ఒక ఎగ్ ఆమ్లెట్లా వేసి అందులో హాఫ్ తిన్నా చాలు. 2 ఇయర్స్ నుంచి 1 ఎగ్ ఫుల్గా తింటారండి. 1 ఇయర్ అయితే తినలేరు కదా. సో అందుకని ఈ విధంగా వేసి ఇవ్వండి. మనం అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. మనం పిల్లల్ని కేర్ తీసుకుంటేనండి పిల్లలు బాగుంటారు. సో ఈ విధంగా నేను కూడా ఒక 2 మంత్స్ నుంచి పెద్దగా కేర్ తీసుకోవట్లేదు. నుంచి నేను కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు సిజరిన్ కదా, పాప ఉంది. ఇంకా వాడిని చూసుకోవడానికి అవ్వటం లేదు. ఈ విధంగా నేను ప్లాన్ చేసి ఇప్పుడు నాకు సిజరింగ్ అయ్యి 1.5 మంత్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం నేను బాగానే రికవర్ అయ్యాను. సో అందుకే మా అబ్బాయికి ఇలా పెట్టి హెల్దీ ఫుడ్ పెట్టాలని నా కోరిక. చూడండి, ఈ విధంగా మన ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనకి ఎలా కావాల్సి అలా సర్వ్ చేసుకోవచ్చండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా అబ్బాయి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.